హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఇంట్లో ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ చేశాను. సో నేను అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే కుకింగ్ వచ్చి ఉండాలండి. కుకింగ్ వచ్చి ఉందనుకోండి, బెనిఫిట్ ఏంటంటే మనకు నచ్చినట్టు మనం చేసుకొని తినొచ్చు. మెయిన్ ఏంటంటే మనకి ఏ కర్రీలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలనేది క్వాంటిటీ అనేది తెలిసిందనుకోండి, ఈజీగా మనం కుక్ చేసుకొని తినొచ్చు. నేను చేసిన చికెన్ కర్రీ అయితే చాలా ఈజీ. చికెన్ని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. వాష్ చేసిన చికెన్లో ఉప్పు, పసుపు, కారం, అల్లం పేస్ట్, గీ ఇంకా పెరుగు వేసిన తర్వాత మొత్తం కంప్లీట్గా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి సాజీర వేయండి. తర్వాత చికెన్, మీరు మ్యారినేట్ చేసుకున్న చికెన్ అందులో వేసి 5 మినిట్స్ లిడ్ పెట్టేసేయండి. లిడ్ పెట్టిన తర్వాత మీకు 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసినట్టు చూసినట్టయితే మీకు అక్కడ వాటర్ వచ్చేస్తుంది. సో వాటర్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయండి అంటే, ఆల్రెడీ మీరు మ్యారినేట్ చేసుకున్న గిన్నె ఉంటుంది కదా, సో అందులో వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ అందులో వేసేసేయండి. వేసిన తర్వాత కొత్తిమీర ఇంకా గరం మసాలా కానీ చికెన్ మసాలా ఉంటే యాడ్ చేసుకోండి. కొత్తిమీర మనం ముందే యాడ్ చేసినట్టయితే మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి. కర్రీకి టేస్ట్ కూడా బాగుంటుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, నా వాయిస్ అనేది ఇగ్నోర్ చేయండి. నాకు కోల్డ్ అయింది, కాఫ్ ఉంది. సో అందుకే నాకు గొంతు బాగాలేదు. సో ఇది నా ఫస్ట్ వీడియో. సో ఇకపై నేను రెసిపీస్తో వస్తాను. నా వీడియోస్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.